సో అంటే 5వ తరగతి చదువుకున్న వ్యక్తి ఇంతగానం జ్ఞానం ఎట్లా వచ్చింది అసలు? అమ్మవారిని అడగండి పోయి. ఓకే. సో అమ్మవారు నేర్పించిందా అనుకోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా ఒక గొప్ప పని చేస్తున్నంటే సమ్ డివినిటీ ఏదో ఉందనుకోవాలి, సమ్ డివైన్ పవర్ ఏదో ఉందనుకోవాలి. సో వాట్ ఈస్ ద వాట్ వాజ్ దట్ డివైన్ పవర్ అనుకుంటే ఆయన పూజించే దేవత అనుగ్రహం అంటారు మోటుగా. ఓకే. సో నా ముందు కూర్చున్న వ్యక్తి ఇప్పుడు ఆధ్యాత్మిక కథ గురించి ఇంతగానం చెప్పడము, అంటే వేదాల గురించి చెప్పడము, శాస్త్రాల గురించి చెప్పడం, ఇంతగానం మాట్లాడుతున్నారు కదా. నేను వేదాల గురించి ఏం చెప్పలేదు, అంటే జస్ట్ మనం మాట్లాడుతున్నాం కదా. సరే. సో వేదం అంటే ఏంది అవి మనం మాట్లాడినాం కాబట్టి నేను మాట్లాడినా. సో వీటి గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో ఇదే వ్యక్తి ఒకప్పుడు నాస్తికుడు, అవునా కాదా? నాస్తికుడు అనేది కాదు కానీ కొన్నింటిని విమర్శించేవాని బాగా. ఓకే. ఏంటంటే మా చిన్నతనంలో మా ఊళ్ళో ఆంజనేయ స్వామి దేవాలయానికి రానియకుండ్రి. ఓకే. సో నేను అంటుంటే ఎందుకు రాకూడదు తప్ప, ఏం తప్పు ఉంది మా లోపల? కన్నొంకోగుందా, కాలొంకోగుందా, మూత్యంకోగుందా, ఏం వంకరు ఉంది? మేము జొల్లుగారుసుకుంటున్నామా, విసర్జించి కడుక్కోకుండా ఉన్నామా ఏంది, ఎందుకంత ఇది చేస్తున్నారని అడుగుతుంటే. వయసు చిన్నదైనా ప్రశ్నించే గుణం ఉంటుండే అప్పటికైనా నా లోపల. ఆ సాహసం చేస్తుంటే కొంత నాస్తికత్వంగా కర్కశంగా మాట్లాడేటటువంటి తత్వం ఒకటి ఉండే. మళ్ళీ వెనకనే రియలైజ్ అవుతుంటే నేను, అంటే మా జీవన విధానం, మా స్థితిగతులన్నీ కూడా మా కాలనీ లోపల మేము కొంత రకంగా ఉంటుంటే, మా యొక్క అస్తిత్వం అలా ఉండేది. తినడానికి తిండి లేదు కాబట్టి తొందరగా శుచి శుభ్రతల పైన మొగ్గు చూపేవాళ్ళం కాదు. ఎందుకంటే ఇక్కడ శుచి శుభ్రతల మీద చూపించే టైం వలన ఇంత అన్నం ఏడన దొరుకుతుంది పోయి కష్టం చేస్తే అని. స్నానం చేస్తే ఇక్కడ టైం అయిపోతుంది, అక్కడ కూలి మిస్ అవుతుందేమో, కూలికోవాలి. అప్పుడు లేని ప్రపంచం మాది. అట్లా మా జీవన విధానాన్ని బట్టి కూడా మమ్మల్ని దూరం పెడుతున్నారని మళ్ళీ రిలీజ్ అవుతుంటిమి, కాంప్రమైజ్ అవుతుంటిమి. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా పోరాటం. ఎక్కడ మమ్మల్ని దూరం పెట్టారో, ఒక సమాజాన్ని, ఒక వర్గాన్ని, ఈ సబ్బండ వర్ణాలని, బడుగు బలహీన వర్గాలని, అక్కడి నుంచి ఒక ఆశాజ్యోతి వెలగాలి, మేము కూడా చేయగలము, మాకు కూడా అర్హత ఉంది అని నిలబెట్టగలగాలని ఒక సంకల్పమే నన్ను ఇంతవరకు తెచ్చింది అని నేను అనుకుంటాను. బాగా నమ్ముతాను నేను దాన్ని. సో అంటారాని వాళ్ళలాగా చూసారు మిమ్మల్ని, అంటే మీరు చిన్నప్పుడు. ఇప్పటికీ చూస్తున్నారు, అదేం పెద్ద వివక్ష అంటే పెద్ద దాంట్లో విచిత్రం ఏం లేదు. సో ఇప్పటికి ఉందా అది? ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఉంది అది. ఓకే. ఒక హోదాకు వచ్చిన ఆఫీసరు కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ దగ్గర కూర్చోడానికి ఇష్టపడాడు. ఒక పెద్ద డాక్టర్ స్టాఫ్ నర్స్ని, హెడ్ నర్స్ని కానీ వాళ్ళందరినీ పక్కలో కూర్చోబెట్టడానికి ఇష్టపడాడు. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆయన చేతికి ఉన్న పిఏని పక్కలో కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడాడు. అది వ్యక్తిగతమైనటువంటి లోపం అండి. సమాజంలో ఆ విధమైనటువంటి భావాలు నెలకొన్నాయి. అవి ఎలా వచ్చాయి అన్నదానికి ఆధారాలు అనేకం ఉన్నాయి. ఒక ఆధ్యాత్మికత వల్లే వచ్చింది అనుకోవడం ధర్మం కాదు అది. అప్పట్లో పాతకాలంలో ఎలా ఉండే అంటే ప్రతిదీ కూడా ధార్మికతతో ముడిపడి ఉండే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది బాగా, సినిమాలు వచ్చాయి, ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మరుగున పడిపోయింది లేండి. విశ్వాసాలు అనేటివి, నమ్మకాలు అనేటివి కేవలం విఘ్నులకు మాత్రమే పరిమితం అయిపోయినాయి ఇప్పుడు. అప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండేవి, దాన్ని బేస్ చేసుకొని కొన్ని కట్టుబాట్లు నిలబడి ఉంటుండే అనమాట. సో అక్కడి నుంచి చాలామంది విమర్శలు నెలకొని పెట్టారు బాగా ఎక్కువ శాతం. ఓకే. అయితే ఇప్పుడు మనం దీని గురించి అంటే అంటరాని వాళ్ళలాగా చూసారు కదా. సో మిమ్మల్ని ఒక వేద పండితుడు మిమ్మల్ని తన భుజాలపైన ఎత్తుకొని తీసుకెళ్లడం జరిగింది. సో అది ఎందుకు తీసుకెళ్లారు అసలు? అదొక అద్భుతమైన ఘట్టం, ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. వాస్తవంగా ఆ కార్యక్రమం చేపట్టినటువంటి సిఎస్ రంగరాజన్ గారికి ఒక మంచి అవార్డు ఇవ్వాలి. పద్మశ్రీ అవార్డు లాంటి పురస్కారంతో వారిని సత్కరించాలి. ఎందుకంటే యావత్ జాతి సమాజ ధర్మాన్ని ఆయన భుజాల మీద మోసుకున్న నన్ను ఒక్కడనే కాదు. ఒక అద్భుతమైన మెసేజ్ అది. ఇప్పుడు ఈ దేశానికి ఒకరు ప్రపంచ కప్పు తీసుకొస్తారంటే దేశమంతా సంబరాలు జరుపుకుంటుంది. వివక్షతో అణచివేత గురి చేసినటువంటి ఒక జాతిని, ఒక వర్గాన్ని మేమున్నాము, హక్కున చేర్చుకునే వాళ్ళము, మేము నిలబెట్టుకుంటామని చూపించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన సమాజంలో ఉండే ఎన్నో రుగ్మతలను, ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో విమర్శలను చవి చూశాడు, ఆయన స్టడీ చేశాడు. లేదయ్యా బ్రాహ్మణ వర్గంలో కూడా ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు, శ్రీరంగ క్షేత్రంలో జరిగింది ఒక కార్యక్రమము, సో అలా ఇప్పుడు నేను చేస్తానని చెప్పేసి వారు తీసుకొని మునివాహన సేవని చేశారు. ఆయన నన్ను ఎత్తుకోలేదండి, మొత్తం యావత్ దళిత సమాజాన్ని తాను ఎత్తుకొని బ్రాహ్మణ సమాజం అంతా ఇలా ఉండాలని ఒక మెసేజ్ ఇచ్చాడు ప్రపంచానికి. భావి తరాల వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ ఏలెత్తనట్టుగా నోటి మీద వేలేసుకోవడానికి చూపించాడు. వెల్ మెసేజ్ దట్. సో అంటే మీరు ఎట్లా పరిచయం మీరిద్దరు? నేను తెలియదు యాక్చువల్లీ, స్వామివారికి నేను పరిచయం లేను, ఆయన నాకు పరిచయం లేడు. అక్కడ తిరుప్పాణాళ్వార్ లోకసారంగ మునిది ఈ ఘట్టం. తిరుప్పాణాళ్వార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక దళితుడు,
లోకసారంగముని ఒక బ్రాహ్మణుడు, ఉమ్. తిరుప్పాణాళ్వారు లాంటి ఒక పరమ భక్తుడు ఎవరైనా ఉన్నారా అని బాగా కనుక్కున్నారు వాళ్ళు ఓకే. దళిత సమాజంలో. అయితే కొంత అనుబంధ సంబంధికులు నాకు పరిచయం ఉన్న వాళ్ళు వారికి చెప్పారంట, ఒక స్వామీజీ ఉన్నారండి, చిన్న పిల్లాడే, చిన్న కుటీరం ఒకటి ఏర్పాటు చేసుకొని రోజు పూజలు చేసుకుంటుంటాడు, మీరేమైనా ఆయనను ఒకసారి కనుక్కోండి అంటే నా నెంబర్ ఆయనకి ఇస్తే స్వామివారు నాకు ఫోన్ చేశారు, రంగరాజన్ స్వామి. ఓకే. నేను ముంబైలో ఉన్నాను అప్పుడు. ఉమ్. నేను ఇట్లా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు మాట్లాడుతున్నానంటే నాకు పరిచయం లేరు కాబట్టి చెప్పండి స్వామి అన్నాను. ఇట్లా ఒక కార్యక్రమం చేస్తున్నాం జియాగూడ రంగనాథ స్వామి దేవాలయంలో, మీరు రావాలి అన్నారు. వస్తానండి, నేను ముంబైలో ఉన్నాను, అప్పటి వరకు రాగలిగితే వస్తాను అన్నాను. ఉమ్. ఏప్రిల్ 14వ తారీఖు నేను ముంబైలో ఉన్నాను, 15వ తారీఖు రిటర్న్ అయ్యాను. ఏప్రిల్ 16వ తారీఖు రోజు మునివాన సేవ జరిగింది. ఓకే. యావత్ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ అది. ఉమ్. స్వీకరించగలిగిన బ్రాహ్మణుడు, స్వీకరించగలిగినటువంటి విద్వాంసుడు, పండితుడు ఆ గుణంతో ఉంటే సమాజంలో అందరూ కూడా ఆ ధర్మానికి నిలబడ్డట్టే లెక్క. సో దాని తర్వాత ఏమైనా విమర్శలు వచ్చాయా? సర్వసామాన్యం అవి అన్నీ వస్తుంటాయి, ఇంటర్వ్యూ తర్వాత కూడా మనకు వస్తాయి, తప్పేముందడా? ఓకే. వ్యక్తి లోపం అది. ప్రతి మానవుడు పరిపూర్ణమైన పరివర్తనంతో ఉన్నాడని మనం ఎప్పుడు అనుకోకూడదు. అలా ఉండాలని మనం అనుకుంటే ప్రతి ఒక్కడు ఆధ్యాత్మికతను అలవాటు చేసుకోవాలి. ధార్మికతలో ఉన్న ప్రతి ఒక్కడు విశ్లేషణాత్మకంగానే ఉంటాడు, దేన్ని ఎలా చూడాలి అది. ప్రతి మానవుడు పరిపూర్ణమైన పరివర్తనంతో ఉన్నాడని మనం ఎప్పుడు అనుకోకూడదు. అలా ఉండాలని మనం అనుకుంటే ప్రతి ఒక్కడు ఆధ్యాత్మికతను అలవాటు చేసుకోవాలి. ధార్మికతలో ఉన్న ప్రతి ఒక్కడు విశ్లేషణాత్మకంగానే ఉంటాడు, దేన్ని ఎలా చూడాలో అలా చూస్తాడు, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుంటాడు. అది ఓకే. అది లోపించడం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కడు క్రూరులుగా మారుతున్నాడు, తల్లికి చెల్లికి తేడా తెలియకుండా. తినడానికి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ప్రకృతి మనకు కొన్ని కోట్ల వస్తువులను ఇచ్చింది, రోజు ఒక రకమైన ఐటెం తిన్నా సత్యంత వరకు తరగని వస్తువులు ఉన్నాయి. అవును. ఒక జీవిని కర్కశంగా చంపుకొని తినేటటువంటి దౌర్బల్య స్థితికి మానవుడు వచ్చినప్పుడు ఇంకెక్కడ మనిషి పరివర్తన చెందినట్టు, ఇంకెక్కడ టెక్నాలజీలో మనిషి ఉన్నట్టు? ఒక కుక్క ఒక కాన్పులో 6 పిల్లల్ని సుఖంగా కంటది, ప్రశాంతంగా నవ్వుకుంటూ హ్యాపీగా కంటది. ఒక్కరిని కనడానికి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మహిళలు. ఇంకెక్కడ పరివర్తన చెందినట్టు? మందుబిల్ల లేకపోతే పొద్దు గడవని జీవితాలు, ఇంకెక్కడ మనం అభివృద్ధి చెందినట్టు? జీవుడు ఎప్పుడు అభివృద్ధిలో ఉన్నట్టంటే ధర్మశాస్త్రంలో రిఫరెన్సెస్ ఉన్నాయి. సహజ సిద్ధమైన జీవన శైలిలో జీవించిన నాడే ఆయన పరిపూర్ణుడు, అభివృద్ధి చెందినట్టు లెక్క. ప్రకృతితో కలిసి నడవాలి, ఓకే. ప్రకృతికి దూరంగా ఎప్పుడు బ్రతకొద్దు. సో మీకు ఫీవర్ వస్తూ ఉంటుందా ఎప్పుడన్నా? ఎందుకు వస్తుంది? రాదు. ఎందుకు వస్తుంది? అడుగుతున్నా. ఫీవర్ రాదు? రాదు. నేను 2011 నుంచి ఇప్పటి వరకు మందు వాడినట్టు నాకైతే గుర్తులేదు. ఓకే. నేను అదే ఫీవర్ వస్తే మందులు వాడతారని అడుగుదాం. నాకు గుర్తుకు లేదు. మరి నేను కోమాలో ఉన్నప్పుడు ఎవరైనా వేసిండ్రు కానీ ఓకే. ఆ స్థితి రాలే. కోమకెళ్ళిరా మీరు? అంటే నీకు అర్థం కావాలని చెప్తున్నా. ఓకే. డబుల్ మీనింగ్ అది. ఓకే. ఆ స్థితి నాకు రాలే, నేను వాడలే. ముందు జగన్మాత కృప. ఇందులో స్వామీజీలు మందులు వాడితే తప్పేముంది చెప్పండి? లేదు. ఇప్పుడు మీరు మందుల గురించి మాట్లాడారు కాబట్టి నేను అడిగాను. మందుల గురించి సనాతన ధర్మంలో 12 లక్షల సంవత్సరాల కిందే ఉంది. ఏంటి? ఒక వ్యక్తి మణిమంత్ర ఔషధములను సేవిస్తూ జీవనాన్ని కొనసాగించాలని, మనుల చేత, మంత్రాల చేత, ఔషధాల చేత జీవుడి యొక్క జీవనం నడవాలని ఉన్నది. మనం కూరలో వాడే పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, అవి కూడా ఔషధాలే కదా. అంతే. జీవ ఛందస్సును అనుసరించి మనిషి పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని అనుభవించడానికి పరిపూర్ణమైన సూత్రావళిని ఏర్పాటు చేశారు మనకు. పాకశాస్త్రం ఎవరు కనిపెట్టారు? ఇప్పటికీ ఆయుర్వేదానికి బ్రాండ్ ఎవరు? ఆయుర్వేదానికి అంబాసిడర్ ఎవరు? ఇప్పుడు ఆయుర్వేదం సింబాల్ చూపెట్టాలంటే ఎవరు చూపిస్తారు యాడ్స్లో? ఒక ఋషిని చూపిస్తారా, డాక్టర్ని చూపిస్తారా? ఓకే. ఎవరిని చూపిస్తారు చెప్పండి? మీరు చెప్పండి. ఋషిని చూపిస్తారు. ఓకే. అన్నిటికీ పురుడు పోసింది మేమేనండి. మేము బొడ్డు పోసి పేరు పెడితే మీరు అనుభవిస్తున్నారు అంతే. సో మీరు గొప్ప అని చెప్తున్నారు. కాదో లేదో మీరే చెప్పాలి, నేను ఎందుకు చెప్తా? నా అస్తిత్వం నేను చెప్పడం తప్ప? ఓకే. నేను లాస్ట్ వరకు చెప్తా, మీరు గొప్పనో కాదు నాకు ఏమైనా శక్తులు చూపిస్తే. నేను నమ్మనండి. ఓకే. నిజంగా నమ్మను నేను. మహిమలు అనేటివి మీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. చూపించవలసిన చూపిస్తే అమ్మవారు ప్రసన్నమవుతుంది. సో అమ్మవారితో ఎప్పుడన్నా మాట్లాడడం కానీ మీకు కలలో? రోజు 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 అమ్మవారితో మాట్లాడతారు? ఇప్పటికీ నీతో మాట్లాడుతున్న ఉత్త క్షణం కూడా నా సౌలు ఎక్కడో ట్రావెల్ అవుతుంది, దేహం నీతో మాట్లాడుతుంది, తప్పేముంది? ఓకే. సో అమ్మవారిని నాతో మాట్లాడిపించండి. నీకు అర్హత ఉండగలగాలి. అంటే నాకు అర్హత రావాలంటే? కాళ్ళకు బూట్లు వేసుకున్నావు, నష్టాన బొట్టు లేదు, ఓకే, ప్యాంట్ వేసుకున్నావు, ఓకే, ఇవన్నీ అక్కడ నడవవు కదా. ఓకే. ప్రతిదానికి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. సరే, ఇప్పుడు నేను మీరు అన్నారు, ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు అన్నారు కదా, సో మీరు షూ వేసుకున్నారు, ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు అని. జస్ట్ నాకు 5 minutes టైం ఇస్తే నేను షూ ఇప్పేస్తా, సో బొట్టు పెట్టుకుంటా, ఇంకేం చేయాలి? మా స్టూడియోకి రండి. ఓకే.
మీ స్టూడియోకి రావాలి. మ్మ్. సో ఇక్కడే మీరు అర్థం చేసుకోండి, స్టూడియోకి రమ్మన్నాడు, మా మందిరానికి రమ్మనిలే. అంటే నీకు అర్థం ఇప్పుడు ప్రజాలోకానికి కూడా అర్థం కావాలి కదండి. టెక్నాలజీ జనరేషన్ ఇది. అయ్యో, ఓకే. మా స్టూడియో మీన్స్ మేము ఎంపిక చేసుకుని ఏకాంత ప్రదేశాలు కొన్ని ఉంటాయి. అక్కడికి మీరు రాగలగాల, నా వెనకాల ట్రావెల్ చేయాలా, ఓకే. అక్కడ నీ శరీరం తట్టుకొని ఉంటుందో ఉండదో అది కూడా చూసుకో. ఓకే. ఎక్కడది? ఓకే. యోగులు సంచరించే ప్రదేశం. ఓకే. అక్కడికి నువ్వు రాగలిగితే నువ్వు ఏ ఆకారంలో చూడాలంటే చూడొచ్చు. నేను చూపించాల్సిన అవసరం లేదు. మొన్ననే కల్కి సినిమా కూడా వచ్చింది. అశ్వత్థామ ఎక్కడుంటాడు? మేము ఆ సినిమాలు చూడమండి. ఫర్ ఎగ్జాంపుల్, నీవు చూడకపోయినా ప్రజలు చూస్తారు కదా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ప్రధానమంత్రి కావాలంటే ఎక్కడ దొరుకుతాడు? ఓకే. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారా ఇప్పుడు? ప్రధానమంత్రి కావాలంటే కలవాలంటే ఎక్కడ దొరుకుతాడు? నువ్వు చెప్పు. ఢిల్లీకి వెళ్ళాలి. ఎక్కడ? ఢిల్లీలో ఎక్కడ? పార్లమెంట్ లో ఆయన యొక్క ఆఫీస్ ఏదో ఒకటి ఉంటుంది కదా. నీకు దేవుడే కావాలనుకుంటే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఓకే. వస్తాంటే చెప్పు, తీసుకెళ్తా. మాతో పాటు అంటే దేవుళ్ళు ఎక్కడో ఉన్నారు అంటే మన ఇండ్లలో టెంపుల్ మాత్రేనా భగవంతుడు అన్ని జాగాలో ప్రకటితం అవుతాడండి. అది భావన. ఓకే. భావం. జ్ఞానాత్మకంగా ఊహాత్మకంగా భగవంతుడు సదా పక్కనే ఉంటాడు. ఆయన వ్యక్తిగతమైన ఫీలింగ్ అది. ఓకే. ఓకే. నువ్వు అన్నిటిని ఒకదాంతో చూపిస్తే ఎట్లా? ఓకే. సో మీతో మాత్రం మాట్లాడుతూ ఉంటది దేవత. మా కనెక్షన్స్ అవి కదండి. ఇప్పుడు ఒక పిచ్చోడు రోడ్డు పోటీ మాట్లాడుకుంటూ పోతుంటాడు, ఎవరితో మాట్లాడుతుంటాడండి? ఓకే. ఈ కనెక్షన్స్ అన్ని 5 సంవత్సరాల కిందట లేవు అంటే మీకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు లేవు? ఏమో ఉంటాయేమో కానీ అంత మెచ్యూర్డ్ లెవెల్స్ లేవు నాకు. ఓకే. లేవు అప్పుడు? ఉంటాయేమో కానీ అంత మెచ్యూర్డ్ లెవెల్స్ లేవు. ఓకే. అంటే మీకు గుర్తు లేదు అప్పుడు? వ్యక్తీకరించి వివరించే జ్ఞానం అప్పుడు లేదు. పెద్ద చిన్న ఉంటే కదా, ఇప్పుడు పెద్దగా అయినా చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారా? మా అమ్మ నాన్న రోజు వస్తుంటారు పీఠానికి. కనుక్కున్న కడుపు కదా, పలకరేనికి వస్తారు. ఓకే. పేదోళ్ళు కదా, ఎప్పుడన్నా ఏమో ₹1 2 అడుగుతారు, ఛాయకి ఇస్తా. ఓకే. ఛాయ్కే ఇస్తారు, ఫుడ్ పెట్టరు? ఇంకంతా అడిగే వస్తుంది ఛాయ్ అని. అందరికి అర్థం కావాలని చెప్తారు. ఇప్పుడు నా ఫాలోవర్స్ అంతా మోటోలే. ఓకే. నువ్వు ఆదిత్య పరాశ్రీ స్వామి అని ట్యాగ్ పెట్టినావంటే మోటోలు ఎక్కువ చూస్తారు, చదువుకున్న చూడరు. ఓకే. చూస్తారు అందుట్లో కొంచెం ఆధ్యాత్మిక భావాలు ఉన్నవాళ్ళు. అన్నిటి లోపల ఏగి 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 కష్టం రుచి చూసిన వాడు నన్ను అర్థం చేసుకుంటాడు. నీటి మీద బుగ్గల్ లాంటి వాళ్ళకి నేను అర్థం కాను. సో ఇప్పుడు మీకు నేమ్ వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్నగారు చాలా హ్యాపీగా ఉన్నారు, ఏడుస్తారు. ఒక 5 సంవత్సరాల కిందట బాగా బాధపడ్డారంట. ఇప్పటికి ఏడుస్తారు. ఓకే. ఎందుకు ఏడుస్తారంటే సమాజంలో కొన్ని అట్లుంటాయి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే కష్టం చేయనికి శాతకాకం వాడు స్వామీజీ అయ్యిండని ఒక ఆయన అన్నాడంట. మా డాడీ 2-3 డేస్ ఏడ్చిండు దానికి. ఎందుకంటే నాకు కష్టం ఏందని మా నాన్న చూసిండు, నేను ఎంత పని చేస్తున్నాని మా నాన్న చూసిండు, లైవ్లో చూసిండు. నేను ప్రతి ఏకాదశికి నిరాహార ఉపవాసం ఉంటుంటే, ఏకాదశికి నేను ఉపవాసంలో కఠినమైన ఉపవాసంలో ఉన్నా కూడా బాగా పుష్టిగా తినేవాని జతకే నేను పనిచేస్తుంటే, నేను పనిచేసిన గుంపు మేస్త్రీల నంబర్లు కూడా ఇస్తాను కావాలంటాడు. మా అమ్మకు నాన్నకు తెలుసు నా శక్తి సామర్థ్యాలు తెలుసు. ఇప్పటికి పీఠంలో నేను ప్రతిదీ తిరుగుకుంటూనే ఉంటా. ఒకతోన నిశ్చలంగా ఉండను. గోవులకు నేనే దాన పెడతా, పూజలు నేనే చేస్తా, ఎక్కదాకైతే పొరకడు పట్టుకొని చీపురు పట్టుకొని ఉడుస్తా కూడా. అంటే జీవనం యొక్క చలనము, మనిషి యొక్క శారీరక హావభావాలు అనేటివి ఆత్మ పరివర్తన వైపు తీసుకెళ్తాయి. నేను బాగా నమ్ముతాను. దట్స్ బికమ్ వన్ మోరల్ ఎక్సర్సైజ్. అది ఒకే చోట నిర్బంధనమై ఉంటే శరీరంలో ఎన్నో ఆర్గాన్స్ దెబ్బతింటాయి. నేను కంప్లీట్గా బాగా దాని మీద అధ్యయనం ఉంది కాబట్టి ఒక నన్ను ఏదైనా పని చేస్తా, నాకు చాలా ఇష్టం అది. సో